హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటో క్లాత్తో వచ్చానని చూస్తున్నారా? సో అమ్మ కోసమని లంగా స్టిచ్ చేస్తున్నానండి. సో దీనిలో చాలా టైప్స్ ఉంటాయి. 4 ముక్కలని, 6 ముక్కలని, 8 ముక్కలని. అండ్ నేనైతే ఇప్పుడు అమ్మ కోసం 2 పీస్ లంగా అయితే కట్ చేస్తున్నా అండి. సో మనకి ఏదైతే లంగా ఉంటుందో ఆ మెటీరియల్ తీసుకుని 4 ఫోల్డ్స్ కింద వేస్తామండి. సో ఈ 4 ఫోల్డ్స్ ఓపెన్గా ఉన్న వైపేమో మనకి ఆపోజిట్ వేస్తాం, క్లోజ్ ఉన్న వైపేమో మన సైడ్ వేసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి ఒక 4 ఇంచెస్ నేను నడుం బెల్ట్ కోసం అని చెప్పి మార్క్ చేసి కట్ చేశానండి. సో అది మనకి పైన లంగాకి పైన నడుం బెల్ట్ ఉంటుంది కదా, సో దానికోసం హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈవెన్ టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అని అంటే ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుందండి. సో దీనికోసం అండ్ మనకి టైలరింగ్ నేర్పించేటప్పుడు కూడా ఫస్ట్ లంగానే చెప్తారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఈజీయో. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఈ లెంత్ ఉందో దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటామండి. అలా చేసుకుంటే మనకి లంగా లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మందంగా కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే 4 ఫోల్డ్స్ వేసానో దాన్ని నేను కట్ చేస్తున్నాను. అప్పుడైతే 2 పీసెస్ కింద అవుతుంది అనమాట. ఇంతే అండి. ఇలా 2 పీస్ లంగా అంటే ఇలా 2 పీసెస్ని కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే. అండ్ ఈ పీసెస్ని మనం అటాచ్ చేసుకోవాలండి. అది ఎలా అటాచ్ చేయాలి అని చెప్పి స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను. వెరీ సింపుల్ అండి. అండ్ ఇలా ఈ 2 పీసెస్ని తీసుకున్న తర్వాత మనం నడుం అనేది చెక్ చేసుకుంటున్నాం అండి. ఇక్కడ అమ్మలంగా ఎంతైతే నడుము ఉందో ఆల్రెడీ మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా, 4 ఇంచెస్ పెట్టి ముందు చూసాం కదా. సో అది తీసుకుని మనకి ఎగ్జాక్ట్గా ఎంతైతే కావాలో అంత కట్ చేసుకుని పక్కన పెట్టుకుని రిమైనింగ్ ఉన్నది నేను బొందు కోసమని కట్ చేస్తున్నాను అండి. సో మొత్తం కటింగ్ అయితే అంతే అండి. అండ్ కటింగ్లో ఒక లంగా చూపించి ఇప్పుడు స్టిచ్చింగ్లో ఇంకోటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది కూడా దాంతోపాటే కట్ చేశాను అండి. బట్ వీడియో అయితే నేను తీయలేదు. సో థ్రెడ్ పెట్టుంది కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏదైతే మీరు చూసారో ఈ 2 పీసెస్ని అటాచ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలండి. ప్రతి దానికి కూడా 2 కుట్లు అనేది మ్యాండేటరీగా వేసుకోండి. అప్పుడు మనకి స్టిచెస్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కొంచెం ఒక 6 to 7 ఇంచెస్ నేను వదిలేసి కింద స్టిచ్ చేస్తున్నాను అండి. అదేంటి అంటే టై చేసుకునే సైడ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నేను అలా వదిలేసాను. అండ్ రిమైనింగ్ కింద వరకు కూడా 2 స్టిచెస్ అనేవి మనం వేసుకోవాలండి. వేసుకుని ఇప్పుడు ఉన్నదానికి ఆల్రెడీ మనం నడుం బెల్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దానికి ఈ పీస్ సరిపోదు. అందుకని చెప్పి నేను ఇంకొక చిన్న పీస్ కట్ చేశాను. ఆ రెండింటిని కూడా మనం అటాచ్ చేసుకోవాలండి జాగ్రత్తగా. అండ్ అటాచ్ చేసేటప్పుడు మరీ చివరికి కాకుండా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలా చూసుకోండి. అప్పుడు అది కుట్లు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను విడ్త్ మన నడుము ఎంత ఉందో అంత చెక్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి రిఫరెన్స్గా తీసుకున్న లంగా కంటే కూడా ఇది ఎక్కువే ఉంటుంది. సో ఆ ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని మనం కుచ్చులు పెట్టుకుంటాం. ఆ కుచ్చులు పెట్టుకోవడానికని ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా 2 సైడ్స్, అవి కుట్లు లోపలికి వెళ్ళేలా చూసుకుని పై వైపు మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటామండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే లంగా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మందంగా కూడా అనిపిస్తుంది అనమాట. లోపల సైడ్ ఎక్కువ ఉండకుండా బయట సైడ్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ మన లంగా అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే లెంత్ కావాలో అంత వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నాకు ఎందుకో ఎక్కువ అవుతుంది అని అనిపించింది. నేను మళ్ళీ దీన్ని స్టిచ్ చేశానండి. సో ఎంతైతే ఎక్కువ అనిపించిందో అంత నేను మళ్ళీ చిన్న చిన్నగా మధ్య మధ్యలో కుచ్చులు పెట్టుకుంటూ చూసుకున్నాను. సో తర్వాత నాకు కరెక్ట్గా వచ్చింది. ఆ కరెక్ట్గా వచ్చిన తర్వాత దానికి నేను ఏం చేస్తున్నాను అని అంటే నడుం బెల్ట్ ఏదైతే ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా అతికేసి దాన్ని నేను అటాచ్ చేస్తున్నాను అండి. సో ఈ టైలరింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. పీసెస్ అటాచ్ చేసేటప్పుడు ఒకటి లోపలిది బయటది లోపల అటాచ్ చేసాము అని అంటే అవి ఊడదీయడానికి కుట్టుకోవడానికి ఎక్కువ టైం అయిపోతుంది. సో ఎవరైతే ఇనీషియల్గా స్టిచ్ చేస్తున్నారో జాగ్రత్తగా స్టిచ్ చేయండి. అండ్ లంగా పైవైపు కుర్చీలు ఏదైతే పెట్టామో అటు సైడు అండ్ ఆ బెల్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ అతికేసాం కదా,
అది పై వైపు వచ్చేలా చూసుకోవాలి. వాటిని ఫోల్డ్ చేసినప్పుడు ఆ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను లెంత్ చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ అమ్మ నాకు ఇచ్చిన లంగా కూడా పొడుగ్గా ఉంది, ఇంకొంచెం తగ్గించమన్నారు. అండ్ ఇది కట్ చేసే అప్పుడే మనం చూసాము మనకు ఉన్న లంగా కంటే ఎక్కువ ఉంది. సో వాటన్నిటిని కూడా నేను కింద లాస్ట్లో ఏదైతే ఉందో అక్కడ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. సో ఆ ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి ఫినిషింగ్ బాగుండాలి అని అంటే ఒక 1/2 ఇంచి లాస్ట్లో చిన్నగా ఫోల్డ్ చేసుకుని ముందు స్టిచ్ చేసుకోవాలండి. ఇంతే అండి, సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక చిన్న లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.